టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం ట్రిపుల్ ఆర్. స్టార్ నటులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఎన్నో రికార్డులను తిరగరాసింది. పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డును కైవసం చేసుకుంది. ఇక ఈ చిత్రం విడుదలై 2 ఏళ్లు కావస్తున్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. అందుకు ఉదాహరణ లేటెస్ట్ జపాన్ షో బుకింగ్స్. ట్రిపుల్ ఆర్ రిలీజ్ సమయంలో చిత్ర బృందం జపాన్ వెళ్లి ప్రత్యేకంగా ప్రమోషన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక తారకకు జపాన్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. దీంతో అక్కడ ఈ చిత్రం రిలీజ్ అయ్యి 1.5 ఏడాదిన్నరైనా ఇప్పటికీ థియేటర్స్ వద్ద విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. ఈ నేపథ్యంలో మార్చి 18వ తేదీన ఓ షోకి రాజమౌళి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జపాన్ అభిమానుల నుంచి ఊహించని స్పందన వచ్చింది. మార్చి 18వ తేదీ షోకి బుధవారం రాత్రి టికెట్స్ ఓపెన్ చెయ్యగా ఒక్క నిమిషంలోపే టికెట్స్ అన్నీ అమ్ముడుపోయాయి. ఈ విషయాన్ని ట్రిపుల్ ఆర్ టీం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ట్రిపుల్ ఆర్ సినిమా జపాన్ థియేటర్లో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. 1.5 ఏడాదిన్నరగా సినిమా అక్కడ ఆడుతోంది. మార్చి 18వ తేదీన జరిగే షో టికెట్స్ ఒక్క నిమిషంలోపే అమ్ముడుపోయాయి అని పేర్కొంది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ట్రిపుల్ ఆర్ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా ట్రిపుల్ ఆర్ సీక్వెల్ను రాజమౌళి గారు SSMB 29 తర్వాత తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ట్రిపుల్ ఆర్ సీక్వెల్ దాదాపు 1000 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించే విధంగా కథను సిద్ధం చేసి సినీ ప్రేక్షకులను మాయ చేసే విధంగా దర్శకుడు రాజమౌళి సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ట్రిపుల్ ఆర్ సినిమా సీక్వెల్ కోసం యావత్ ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.